7 సెకండ్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ బ్రెయిన్ లో ఎయిర్ ని 7 సెకండ్స్ హోల్డ్ చేయాలి. ఆల్రెడీ నేను మాట్లాడుతుండగా 3 సెకండ్స్ అయిపోయింది అనుకుందాం. సో 7 సెకండ్స్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ లిటిల్ ఫింగర్ పెట్టి ఈ బ్రీత్ ని బ్రీత్ అవుట్ చేయాలి. అలాగే ఇలా చేసాక మళ్ళీ ఇందులోంచి మళ్ళీ 7 సెకండ్స్ తీసుకో. ఇప్పుడు హోల్డ్ చేయి 7 సెకండ్స్ మళ్ళీ. ఇప్పుడు ఇది రిలీజ్ చేయి. సో ఇలాగా అంటే ఒకసారి ఇలా ఇన్హేల్ చేసాక బ్రెయిన్ లో ఉంచుకుని ఎక్సైల్ చేయాలి. మళ్ళీ ఎక్సైల్ నుంచే మళ్ళీ ఇన్హేల్ చేస్తూ బ్రెయిన్ లో ఉంచుకుని ఎక్సైల్ చేయాలి. ఇలాగా దీన్ని ప్రాణాయామం అంటాం. ఈ ప్రాణాయామ చేయాలి. నెక్స్ట్ అలాగే ఈ హ్యాండ్ ఉంది కదా, ఈ సాల్ట్ క్రిస్టల్ సాల్ట్ ఉంది కదా, కళ్ళుప్పు పౌడరు తీసుకుంటున్నావు కదా. ఇప్పుడు కాళ్ళకి సోప్ చేస్తున్నావా, అరగంట సేపు బకెట్ లో పెట్టి ఫీట్స్ నుంచి ముంచుతున్నావా, దాంతో పాటు ఈ పౌడర్ ని తీసి ఇలాగా తమ్ముంది చూడు, ఇలాగ పౌడర్ లో జస్ట్ ఇలా ఇది నంచి 1 2 3 క్లాక్ వైజ్, మళ్ళీ రివర్స్ 1 2 3 యాంటీ క్లాక్ వైజ్. ఇది వన్స్ అయిపోయాక నెక్స్ట్ సెకండ్ ఫింగర్ మళ్ళీ ఈసారి ఈ ఫింగర్ తో చేయాలి. ఈ ఫింగర్ ని టచ్ చేసి ఆ సాల్ట్ తీసి 1 2 3 మళ్ళీ క్లాక్ యాంటీ క్లాక్ వైజ్ 1 2 3. మళ్ళీ ఇప్పుడు సెంటర్ ఫింగర్ తో టచ్ చేసి సాల్ట్ ని దీంతో 1 2 3 మళ్ళీ రివర్స్ యాంటీ క్లాక్ వైజ్ 1 2 3. మళ్ళీ రింగ్ ఫింగర్ తో టచ్ చేసి మళ్ళీ రింగ్ ఫింగర్ ని 1 2 3 మళ్ళీ రివర్స్ లో 1 2 3. మళ్ళీ స్మాల్ ఫింగర్ తో టచ్ చేసి ఈ పింకీ ఫింగర్ ని 1 2 3 మళ్ళీ 1 2 3. ఇలా చేసేసాక ఈ రెండు ఫింగర్స్ కి మిగిలినది సాల్ట్ తీసుకుని ఇలా దోశల్లో వేసుకుని ఇలా రబ్ చేసుకుని ఇలా శుభ్రంగా తోముకోవాలి. ఇలాగే ఇంతవరకు తోముకుని 5 నిమిషాలు వెయిట్ చేయాలి. 5 మినిట్స్ తర్వాత శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలి. దీన్ని కాళ్ళని తీసేసి అప్పుడు స్నానానికి వెళ్ళాలి. స్నానం చేసాక నీకు చాలా రిలీఫ్గా ఉంటుంది, రిలాక్స్డ్గా ఉంటుంది. అలా కనుక నువ్వు చేయగలిగితే చాలా కామ్గా ఉంటుంది. నీకు కాన్సన్ట్రేషన్ డెవలప్ అవుతుంది. గ్లియా సెల్స్ కొద్దిగా ఎలిమినేట్ అయిపోతాయి. ఓకేనా? ఇది నువ్వు చేయాల్సింది. ఓకేనా నాన్న? అర్థమైందా? చెయ్యి అమ్మా. ఆపండి.